మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రుసేగాం భూమయ్య మాట్లాడుతూ మేడి పపన్న ఆదేశాల మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయ ఆస్త పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి కేటాయించాలని, జీవో నెంబర్ 58.59 ప్రకారం అసైన్మెంట్ భూములను పట్టా చేసి అమ్ముకొనుటకు హక్కు కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు కొరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారని, దానితో పాటు ఇసుక, సిమెంట్ ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎస్సీలకు కూడా పోడు భూములను వర్తింపజేయాలని, విద్యకు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్యను ఖచ్చితంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 15,000 కోట్ల నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి 20,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తోళ్ల పరిశ్రమలకు 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి లీడ్ క్యాప్ భూములను పరిరక్షించుటకు చైర్మన్ నియమించి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని, మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మేడం కల్పిస్తామని టైం అయిపోతుంది, వృధా అయిపోతుంది. లాస్ట్ మీరు కల్పిస్తామని చెప్తూనే ఉన్నారు. మేము అందరం ఒకసారి పోతాం, అక్కడ కలుస్తాం, మాట్లాడి అని చెప్తున్నాం. సంజయించుడే ఉన్నది కానీ పోలీసు మేడం నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏమన్నా చేయండి, ఈ రోజు అయితే మాకు కలిపియండి. కలిపిపోతే మేము ఈ ఒప్పుకుంటాం. ఈరోజు కలెక్టర్ ముట్టడి కలెక్టర్కి ధర్నా రూపంలో వచ్చేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేడిపాపన నాయకత్వంలో ఈరోజు ప్రతి కలెక్టరేట్కు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్కు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మేము కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇచ్చిన హామీలు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి లేని ఎడల మేము రాష్ట్రంలో ఇంద్ర పార్కు దగ్గర నిరాహార దీక్ష మేడిపాపన్న నాయకత్వంలో మేడిపాపన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు నిరాహార దీక్ష కూర్చుండబోతున్నారు. కాబట్టి ఆ నిరాహార దీక్ష చేయకుండా ముందే ఇచ్చిన హామీలు మా ఎస్సీలకు రాబోయే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, మరియు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, మరి ఎస్సీ సప్లిమెంటు నిధులు కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, మరి అసైన్మెంట్ భూములకు ఏవైతే పట్టాలు ఇస్తామని చెప్పారో ఆ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, మరి పోడు భూములు ఎస్సీ వాళ్ళకే జియో చట్టం ఉన్నది కనుక మా ఎస్సీలకు కూడా జియోను వర్తింపజేసి ఎస్సీలకు కూడా పోడు భూములు వర్తింపజేసిన విధంగా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి, మరియు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ 5 లక్షల రూపాయలు ఎస్సీలకు సరిపోవడం లేదు. దాన్ని కూడా ఇసుక పిరి అన్నారు, కానీ టాటర్లు అధిక ధరతో పోసేసి మాకు అధిక నష్టం జరుగుతుంది. కాబట్టి స్టీలు, సిమెంటు, ఇసుక పిరి ఇవ్వాలని చెప్పేసి 5 లక్షలతో పాటు
ఇసుక సిమెంటు స్టీల్ పిరియాలని చెప్పేసి ఎస్సీలకు ఆదుకోవాలని ఈ ప్రభుత్వంకు మేము విన్నపించుకుంటున్నాము. మరి అదేవిధంగా గతంలోనే వారు భూభారతిలో ధరణిలో మాకు మోసం జరిగిందని చెప్పారు. భూభారతి వస్తే మీకు పట్టలు ఇస్తామని చెప్పారు. ఈ పట్టలు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్కు రిఫరెన్స్ లెటర్ ఇస్తాము. కలెక్టర్ గారు మా యొక్క ఎస్సీల బాధను మీరు పట్టించుకొని మా యొక్క ఎస్సీల వాదన విని మా యొక్క రిఫరెన్స్ లెటర్ గవర్నమెంట్కి పంపి మాకు ఎసులుబాటు మరియు మాకు సానుకూలక వార్త ఇచ్చి మాకు ఒక హామీలన్నీ నెరవేర్చి మాకు విజయపథంగా నడుపుతారని చెప్పేసి మేము బిఆర్ అంబేద్కర్ అభయస్థాన్ని 12 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అంబేద్కర్ అభయస్థంను ఇస్తామని చెప్పేసి సేవేల డిక్లరేషన్లో ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి సీఎం గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు, ఊసెత్తలేదు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థము ప్రతి దళితునికి ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు భూములు ఏవైతే మాకు ఉన్నాయో వాటిని పట్టలు ఇచ్చి ఆ కొనుగోలు మరియు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మాకు ఇస్తున్నారో 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పటికీ ఆ 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు. కాబట్టి దానితో పాటు ఇసుక సిమెంటు స్టీలు పిరియాలని చెప్పేసి మేము ప్రభుత్వం ద్వారా అడుగుతున్నామని రాజు వివా వికాస్ను మా దళితులకు కానీ సబ్బండ కులాలకు అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం జరిగింది. చెప్పి కూడా కొన్ని రోజులు కొన్ని సంవత్సరమే జరగబోతుంది. కానీ ఆ దరఖాస్తుకే పరిమితమైంది. ఇప్పటిదాకా రాజు వికాస్ ఎవరికి రాలేదు, ఎవరు కూడా లబ్ధి పొందలేదు. కాబట్టి రాజు వికాస్ను ఇంప్లిమెంట్ చేయాలి. మరి అది యొక్క దరఖాస్తును తీసుకున్నారు కానీ ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫు నుంచి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కోరడం జరుగుతుంది. కాబట్టి చర్య తీసుకోవాలి. మా యొక్క డిమాండ్స్లు మాకు ఇచ్చిన హామీలు మరియు అదేవిధంగా తోలు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫు నుంచి కోరుతున్నాము. తోలు పరిశ్రమ చేసినట్లయితే మా మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలకు కొంత ఉద్యోగ కల్పన కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్యోగంలో మా వాళ్ళు ఎంతో కొంత మెరుగుపడతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఉద్యోగాలు దాంట్లో 5 మందికే అది ఉన్నది. కాకపోతే దాన్ని పెంచి దాన్ని కూడా ఎంతోమంది వెసులుబాటు వస్తుంది, దాంట్లో లబ్ధి వస్తుంది. కానీ దాని నుంచి అందులో 5గురికి కాకుండా దాంట్లో 7 మందికి 15 మందికి పెంచినట్లయితే ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ వర్తిస్తుంది. మా ఎస్సీలకు కూడా ఓళ్ళకో 2కో 3కో మాకు అందులో స్థానం దక్కుతుంది. కాబట్టి ఎన్డీసీ బ్యాంకు సొసైటీ బ్యాంకులలో రిక్రూట్మెంట్ చేయాలి. దాంట్లో అటెండర్ పోస్టులు కూడా పెంచాలి. ఎందుకంటే 5గురికి 10 మందికి 15 మందికి ఎంతోమంది మా ఉద్యోగస్తులు లేక ఖాళీగా తిరుగుతున్నట్టు మా బిడ్డలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అయినాక జియోను దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈ విధంగా కార్మికులు ఎవరైతే జీపీ వర్కర్గా పనిచేస్తారో, జీపీలలో కార్మికులుగా పనిచేస్తారో మా బిడ్డలో ఉంటారు. కాబట్టి వారికి 4వ తరగతిగా తీసుకొని మరి వాళ్ళ వేతనకు 8,000 రూపాయలు ఇస్తున్నది. కానీ దాన్ని కూడా పెంచి 20,000 రూపాయలు వాళ్ళకి వేతనం ఇవ్వాలని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి అడుగుతున్నాం. కలెక్టర్ ద్వారా రిఫరెన్స్ లెటర్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంబడి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ జై మేడి పాపన్న, జై ఎంఆర్పిఎస్.